వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకులోయలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ బుధవారం రోజు అరకులోయలో ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ రోజు అరకులోయలో అరకు పాటలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ తేజావతి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ అరకు ఇన్ఛార్జ్ సిఆర్ దొన్నుధర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. दीपम ज्योति ब्रह्म दीपम ज्योति दीपम में सर्व सौख्य वर्दिल्लाले वर्दिल्लाले अन्नदाता सुखी भव जय चंद्रबाबू కనిపిస్తున్నావా రామ్మా वर्दिल्लाले वर्दिल्लाले अन्नदाता सुखी भव जय चंद्रबाबू Thank you.
గత ప్రభుత్వంలో పేదవాడి ఆకలిని కూడా తుడిచేసే గత పార్టీని మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి ఆకలిని తీర్చేదే మా ధ్యేయం అన్న మా చంద్రన్న గారు మాటిచ్చాము, మాట నిలబెట్టుకున్నాము. మరి ఈరోజు అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న అరకు నియోజకవర్గంలో దన్నుదొర గారు ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్, పేదవాడి ఆకలి తీర్చినది అన్నా క్యాంటీన్ ఈరోజు ఓపెనింగ్ జరగడమైనది. దానికి మా ప్రజలంతా కూడా ఎంతో ఆనందదాయకంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. పేదవాడి అన్నదాత సుఖీభవ, పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ పెట్టినందుకు కూటమి ప్రభుత్వం తరపున నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై ఎన్డీఏ కూటమి, మోదీ గారి నాయకత్వం, చంద్రన్న గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. చాలా మంచి రోజు. ఎందుకంటే మా అరకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరిగింది. ఇది ఇక్కడ జరగడం ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు. ఎందుకంటే అరకు వ్యాలీ అనేసరికి 14 పంచాయతీలతో కలిపినటువంటి ఒక మండలం. ఈ హెడ్ క్వార్టర్ మండలంలో సుదూర ప్రాంతం అంటే 30 నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏ పనులున్నా హెడ్ క్వార్టర్కి రావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ అరకు వ్యాలీలో అనేక రకాలైనటువంటి ప్రభుత్వ పాఠశాలలు, అలాగే ముఖ్యంగా సిహెచ్సి, అరకు వ్యాలీ సిహెచ్సి కూడా ఇక్కడే ఉండడం, హాస్పిటల్కి వచ్చిన, స్కూళ్లకు పిల్లలకి దిగబెట్టడానికి తల్లిదండ్రులు వచ్చిన, ఈ టౌన్షిప్లో మేస్త్రి పనులకు వచ్చినటువంటి కార్మికులు కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ చదువుకునే పిల్లలకు కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి 5 రూపాయల ఈ భోజనం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలందరూ హర్షిస్తున్నారు. గత ప్రభుత్వము మరి అన్నా క్యాంటీను కిందన ఇస్తుంటే దాన్ని ధ్వంసం చేసింది. ఈసారి మన కూటమి ప్రభుత్వం రాగానే అరకు వ్యాలీ నియోజకవర్గంలో అరకు వ్యాలీలో అలాగే పాడర్లో పెట్టడం అనేది ఇది శుభపరిణామంగా మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే 5 రూపాయలకి చక్కనైనటువంటి భోజనం, రైసు, సాంబారు, కూర, పచ్చడి, పెరుగుతో కలిపినటువంటి చక్కనైనటువంటి భోజనం ఏర్పాటు చేయడం అనేది చాలా శుభాభినందనంగా మేము భావిస్తున్నాం. అలాగే మన గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులుగా కాకుండా ఈ అరకులో పర్యాటకంగా వచ్చినటువంటి పర్యాటకులకు కూడా అత్యవసర పరిస్థితుల్లో మరి టైంలో వచ్చిన వాళ్ళకి ఇక్కడ 5 రూపాయలకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి భోజనాలు ఉపయోగపడుతుందని మేమైతే ఆశిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన లోకేష్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మేము అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత మన అందరితో పాటు మేము కూడా ఈ పార్లమెంట్ అధ్యక్షురాలు గారు తేజవతి గారు, మేము మా కూటమి నాయకులు చిరంజీవి గారు, జనసేన చిరంజీవి గారు, బీజేపీ నాయకులు, మా మండల ప్రెసిడెంట్, మండల పార్టీ ప్రెసిడెంట్ అందరు కలిసి మేము భోజనం చేసాం. భోజనము రైస్ కూడా మంచి క్వాలిటీ రైసు, అలాగే ఆ కూర ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుంది, మంచి టేస్టీగా ఉంది. సాంబారు బాగుంది, దానికి పాటు ఒక పచ్చడి ఒకటి పెడుతున్నారు. ఇవన్నీ ఆ పెరుగు కూడా ఇక్కడ ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఒక ఇంటిలో మన హోమ్లీ ఫుడ్ లాగా ఇంట్లో తిన్నట్ట ఫీలింగ్ మాకు వస్తుంది. ఎందుకంటే చాలా చక్కగా ఉందండి. దీన్ని మా పేద గిరిజనులందరూ ఈ అన్నా క్యాంటీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా ప్రతిరోజు ప్రస్తుతానికి 500 మందికి ప్రతిరోజు అన్నం పెట్టే 5 రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. దానివల్ల ఇక్కడ అసలుగా మన గిరిజన ప్రాంతం ఎక్కువ మంది గిరిజనులు ఉంటారు. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి ఈ హోటళ్లలో, ఇప్పుడు అరకువేలి హోటల్లో 150 రూపాయలు మామూలు సాధారణ భోజనం అంటే 150 రూపాయలు, అంతా 150 రూపాయలు పెట్టి భోజనము తినలేని పరిస్థితిలో మా పేద గిరిజనులు ఉన్నారు. ఈ అన్నా క్యాంటీన్ రావడం వలన
నిజంగా చాలా చాలా మా పేద గిరిజనులకి చాలా లాభదాయకం. ఇది ఒక గొప్ప వరం లాంటిది. దీనివల్ల 5 రూపాయలు పెట్టి కడుపు నిండా భోజనం చేయడం అనేది అది గొప్ప విషయం. ఇదంతా మా పేద గిరిజనులకు చాలా ఉపయోగకరం. మా పేద గిరిజనులకు ఆదుకుంటున్నందుకు, ఆర్థికంగా మా పేద గిరిజనులకు ఎంతో ఉపయోగపడుతున్నందుకు, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా కూటమి ప్రభుత్వం చేపట్టినందుకు కూటమి ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా నియోజకవర్గం ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజధాని 3 ముక్కలు చేశారు. దాన్ని ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం దానికి ఒక ముక్కగా అతికించి అమరావతిని నిర్మాణం చేపడుతున్నాం. మొన్ననే లోక్సభలో ఆమోదం, రాష్ట్రపతి గారి ఆమోదం కూడా పొందడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్ని పూర్తిగా రద్దు చేసి పేదవాళ్ళ కడుపు కొట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని మళ్ళీ మేము పునర్నిర్మాణం చేసి 5 రూపాయలకే పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం ఇలా చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతిదీ పరిధిలో మరి పాడేరులోను మరియు అరకులో ప్రారంభించడం జరిగింది. ఈరోజు అరకువేలి నియోజకవర్గంలో పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టడమే ధ్యేయంగా 5 రూపాయలు పెట్టి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అన్న క్యాంటీన్, ఈరోజు అన్న క్యాంటీన్ ప్రారంభం చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 269 అన్న క్యాంటీన్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉంది. ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి అరకు, పాడేరు 2 నియోజకవర్గాల్లో కూడాను అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఈ అన్న క్యాంటీన్కి సుమారు 51 లక్షలు వెచ్చించి నిర్మించడం జరిగింది. అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్న క్యాంటీన్ని రద్దు చేయడం చాలా దుర్మార్గం. గత ప్రభుత్వం ప్రతిదీ పడగొట్టడము, కూల్చేయడం తప్ప నిర్మాణం ఎక్కడ జరగలేదు. వాళ్ళ పరిపాలన ప్రతిదీ వాళ్ళు ఏ ఒక్కటి కూడాను విధ్వంసం చేయడం తప్ప నిర్మాణం చేయడం చేత కాని ప్రభుత్వం గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పాలన. రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి కూటమి ప్రభుత్వం తిరిగి తీసుకొస్తుంది. అంతేకాకుండా గతంలో కన్నా ఎక్కువ ప్రాంతాల్లో విస్తరిస్తుంది. దీనికి కారణం ఏంటంటే అసలు అన్నా క్యాంటీన్ల ఉద్దేశం ఏంటి? రోజువారీ కూలీలు పనికొచ్చినప్పుడు వాళ్ళు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలతో భోజనం చేసే సదుపాయాలు ఉంటాయి. ఇక హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారికి హాస్పిటల్స్ పరిధిలో వచ్చి వాళ్ళు ఈ అన్నా క్యాంటీన్లో భోజనం చేసి వెళ్ళే వెసులుబాటు, వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొంత వెసులుబాటు ఉంటుంది. ఇటు కార్మికులకు కానీ, ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళకి కానీ. ఎప్పుడైనా ఇంటీరియర్ ప్రాంతం నుంచి ఈ హెడ్ క్వార్టర్కి వచ్చినప్పుడు వాళ్ళకు అందుబాటులో తక్కువ ధరలో భోజనాలు అందించే ఏర్పాటు ఈరోజు ఇక్కడ జరిగింది. ఈ చేయడం కారణంగా ఈ నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారని తెలియపరచుకుంటున్నారు. థ్యాంక్ యూ.